నమస్తే టీవీ 49 న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే దేశం కోసం ఉరికంబాన్ని అదృష్టంగా భావించిన భారత స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు అష్ఫాకుల్లా ఖాన్ జయంతి సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ ఆధ్వర్యంలో ఘనమైన నివాళి కార్యక్రమం నిర్వహించారు. అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ పాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకొండ గ్రామంలోని కేపీజీ హై స్కూల్ ప్రాంగణంలో జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఫీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని అష్ఫాకుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి దేశభక్తికి భావాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ పాషా మాట్లాడుతూ అష్ఫాకుల్లా ఖాన్ ధైర్యం, త్యాగం, దేశభక్తి ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వీరుడని, రామ్ ప్రసాద్ బిస్మిల్లా, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లహరిలతో కలిసి కాకోరి రైలు దోపిడీ ఘటనలో కీలక పాత్ర పోషించారన్నారు. స్వాతంత్ర్యం కోసం ఉరిశిక్షను సైతం చిరునవ్వుతో స్వీకరించి దేశమాత పాదాలపై త్యాగపుష్పంగా నిలిచారని తెలిపారు. సేవ చేస్తూ ఉంటాను. గుర్తించబడిన జన్మకైతే విధించిన వేడీల ధర్మతో నా యొక్క త్యాగం గురుకులకందరి కూడా కాకతీయులకందరి కూడా పూర్తిదాయకం చేస్తే అందమైన ఈ యొక్క హిందుస్థాన్ స్వేచ్ఛావాయును తీసుకుంటుంది అంటూ ఆ యొక్క జయంతిని నేడు మనం సందర్భంగా వారికి ఘనమైన నివాళి అష్ఫాకుల్లా ఖాన్ వచ్చేసి ఆయన ఈ యొక్క 22వ తేదీ అక్టోబర్ 22వ తేదీ 1900 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో జన్మించి ఆయన మంచి దేశభక్తుడు, గొప్ప ధైర్యశాలి, గొప్ప కవి. అంటే ఆయన తన కవితలతోనే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర కాంక్షను రగిలించినటువంటి నవ యువకుడు ఎవరైతే ఆయన దేశభక్తులు గొప్పవాడు. ఆయన వచ్చేసి బిస్మిల్లా ఖాన్తో, భగత్ సింగ్తో, చంద్రశేఖర్ ఆజాద్తో వీళ్ళందరితో కలిసి ఆ యొక్క రిపబ్లిక్ సంస్థలో ఆయన పాల్గొని ఈ యొక్క స్వాతంత్రం రావాలంటే కేవలము అహింసతోనే కాకుండా విప్లవ మార్గంలో సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని నమ్మి ఆ యొక్క సిద్ధాంత దేశభక్తితో వాళ్ళ ప్రేరణ కలిగించి ఆ అందరికీ యూతులందరూ ఈ యొక్క సాధనలో పాల్గొని మనం ఈ యొక్క మాతృభూమి రుణం తీర్చుకోవాలి, దేశం కోసం మన జీవితాలు అంకితం చేయాలి అనేటువంటి గొప్ప మహనీయుడు, గొప్ప ఆయన ఒకరి ఈయన వచ్చేసి అప్పుడు ఈ యొక్క వీళ్ళందరూ కూడా సమావేశమై అంటే ఆ రోజు వచ్చేసి బ్రిటిష్ వారు వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వ వచ్చింది శిస్తులు ఉంటాయి కదా దేశంలో ఆ శిస్తులన్నీ కూడా అంటే ప్రభుత్వం తరలిస్తూ ఉంటే మీరు అది మాట్లాడుకుని ఎలా అయితే సరే మనకు ఆయుధాలు కావాలి, మంచి ప్రభుత్వమే కదా చెప్పేసి దానిని మనం రైలు వింగడించి మనకు అవసరం తప్పించుకుందామని చెప్పేసి ఆ రోజు ఆ రైలును ఆపి వాళ్ళు దాదాపు 8,000 అదే సంచలనం ఆ ఘటన అనేది అది వాళ్ళ సంచలనం జరిగింది. అప్పుడు బ్రిటిష్ వారు వీళ్ళందరినీ కూడా ఎవరైతే పాల్గొని చెప్పేసి వాళ్ళందరినీ ఏంటి అని చెప్పేసి బిస్మిల్లా ఖాన్ తొందరగా దొరుకుతాడు. కాకపోతే ఈయన కొంచెం పారిపోయి వేరే వస్తే దాదాపు 10 నెలలు అజ్ఞాతం గడుపుతాడు. మళ్ళీ వచ్చేసి ఈయన ఏం చేశాడు, ఇంజనీరింగ్లో మంచి ప్రవేశం